బ్యాక్ న్యూస్. ఆమె హత్య జరిగి 18 ఏళ్లు. నేటికి నిందితులు ఎవరో తెలియదు. న్యాయం కోసం 18 ఏళ్లుగా ఆ తల్లిదండ్రులు పోరాటం చేస్తూనే ఉన్నారు. పోలీస్ విచారణే కాదు, సిబిఐ విచారణ జరిగినా నేటికి దోషుల్ని నిర్ధారించలేని పరిస్థితి. దీంతో ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ తుది నివేదిక ఇవ్వాలని ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ పిటిషన్ దాఖలు చేయడంతో మరోసారి ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. బి ఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా హత్య జరిగి 18 ఏళ్లు గడిచిపోతున్నా అసలు నిందితులు ఎవరో తేల్చడంలో పోలీసులు, సిబిఐ కూడా విఫలమైంది. అసలు నిందితుల్ని వదిలేసి అమాయకుల్ని అరెస్టు చేసి ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆమెను అత్యాచారం చేసి హత్య చేశాడని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపిన అనుమానితుడు సత్యంబాబుపై సెక్షన్ 376, సెక్షన్ 302 కింద అభియోగాల నమోదుకు సంబంధించి ఇప్పుడు తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకోవాలని సిబిఐ కోర్టు నిర్ణయించింది. దీంతో ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ బాషాకు విజయవాడ సిబిఐ కోర్టు ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. సిబిఐ నోటీసులను తిరస్కరిస్తూ అసలు నివేదికలు తమకు చూపకుండా ఎలా స్పందించాలని శంషాద్ బేగం, ఇక్బాల్ బాషా ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి జూన్లోనే దర్యాప్తు ముగిసిందని, సీల్డ్ కవర్లో కోర్టుకు నివేదిక సమర్పించినట్లు సిబిఐ అధికారులు చెబుతున్నారు. అసలు దర్యాప్తు రిపోర్టులో ఏముందో తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆయేషా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు వివరాల కాపీని తమకు వెంటనే అందజేయాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సిబిఐ ద్వారా కూడా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ తుది నివేదిక ఇవ్వాలని ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ విజయవాడలోని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నివేదికలోనే వివరాలు తమకు అందిస్తే తమ అభిప్రాయాలను కోర్టుకు విన్నవిస్తామని ఆయేషా తల్లిదండ్రులకు కోర్టు అభ్యర్థించారు. దీనిపై విచారణ చేపట్టిన సిబిఐ కోర్టు తదుపరి విచారణ వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. గతంలో అసలు నిందితుల్ని వదిలేసి సత్యంబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ తర్వాత ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి సత్యంబాబును విడుదల చేశారు. ఆ తర్వాత సిబిఐ ఈ కేసులో మరోసారి దర్యాప్తు చేపట్టింది. అలాగే ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని కూడా మరోసారి బయటకు తీసి రీపోస్టు మార్టం నిర్వహించింది. అయినా వాస్తవాలు వెలుగు చూడలేదు. ఈ కేసులో సిబిఐ నిర్లక్ష్యంపై ఆయేషా మీరా తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలువురు రాజకీయ నేతల్ని, అధికారుల్ని కలిసి వినతులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్లుండి విజయవాడ సిబిఐ కోర్టు తల్లిదండ్రులకు ఇచ్చిన నోటీసులు, అందులోనూ సత్యంబాబుపై అభియోగాలపై ప్రస్తావించడం సంచలనం రేపుతోంది.